9652 777 636. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫస్ట్ కాల్. హలో అన్న, చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ రఘన్న. గుడ్ మార్నింగ్ అన్న, బాగున్నారా అన్న? బాగున్నా, చెప్పు రవికిరణ్. అన్న, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024 అన్న. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మన తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్ తరఫున మన తెలంగాణ ప్రజలకి మరియు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ప్రతిపక్షాలకు అందరికీ కూడా నేను నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను. సో మన తెలంగాణ ప్రజలకి ఈ నూతన సంవత్సరం పండుగ సందర్భంగా 2024 జనవరి సందర్భంగా మన తెలంగాణ ప్రజలుకి నేను ఒకటి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాగో అన్న ఇప్పుడు అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది అని అంటుంది కదా అన్న 100 రోజులలో. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏంటంటే 6 గ్యారెంటీల కంటే ఏమంటాము 100కి 1000% తెలంగాణ ప్రజలకి ఈ కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ చేసిన భూదోపిడీలు, అక్రమాలు, అరాచకాలు, వాళ్ళు తిన్న కమిషన్లని వీళ్ళు కక్కిస్తామన్నారు కదా. ముందు అర్జెంట్ గా కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన కుంభకోణం అంతా ఇంత కాదన్న. ఎందుకంటే గుండె రగిలిపోతున్నది తెలంగాణ ప్రజలది. 6,71,757 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా ఆలోచించాల్సిన విషయం అన్న. సో నేనేంటంటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకు అందరికీ నేను ఏం డిమాండ్ చేస్తున్నానంటే, వీళ్ళు చేసిన అరాచకాలకు మరియు ఏంటిదని అంటే వీళ్ళు గత ప్రభుత్వంలో ఉండి వీళ్ళు అరాచకాలు ఏవైతే చేసినారు కదా, మన తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్లీ ఓడిపోయిన ఎమ్మెల్యేల మీద మరియు గెలిచిన ఎమ్మెల్యేల మీద అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి మీద కఠిన చర్యలు తీసుకోవాలన్న. చూద్దాం ఏం తీసుకుంటారు, ఏం చేస్తారన్న చూద్దాం. ఫస్ట్ అయితే ఈ కార్యక్రమాలు, ఈ గ్యారంటీలు వాళ్ళ అమలు ఎంతవరకు చేస్తారు, వీటి మీద పబ్లిక్ కావాల్సిన దాని మీద ఇమీడియట్ ఫోకస్ చేద్దాం. తర్వాత దాని మీద కూడా మాట్లాడదాం. ఒక చిన్న విషయం కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, మీరు బాగుండాలి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మీరు ఎప్పుడు ఏంటంటే నిరంతరంగా ప్రజల సమస్యలను మీరు ఫోకస్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. ప్రజల వైపు నుంచి మీరు ఎప్పుడు పోరాడాలి. థ్యాంక్ యూ. సో కొత్తగా మనం ఏదో రెజల్యూషన్ ఇంకేదో తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం అదే బాటలో ఉన్నాం కాబట్టి ఇది కంటిన్యూ అవుద్దని మనం చెప్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. హలో హలో హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. హలో, చెప్పండి అన్న. గుడ్ మార్నింగ్ అన్న, నేను జగన్. నేను నాది కామేశ్వరరావు నా పేరండి. ఏం పేరన్నా? కామేశ్వరరావు, ఐడియా బొల్లారం నుంచి. చెప్పండి అన్న. జ్ఞానేశ్వరరావు. కామేశ్వరరావు అన్న. మేము వచ్చి 20 సంవత్సరాలు అవుతుందన్న. మాకు ఇంతవరకు ఇల్లు పెట్టుకుందామనే దాఖలా లేవు. మా నాన్నగారికి పెన్షన్ కూడా పెట్టుకుందామంటే చాలా బాధపడ్డాం, కానీ ఇంతవరకు అవ్వలేదు. ఏదో రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మాకు ఈ రోజు పెట్టుకోవడానికి అవకాశం వచ్చిందన్న. ఇది మాకు చాలా వరకు నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు మేము ఉన్నాం 20 సంవత్సరాలు. మాది శ్రీకాకుళం జిల్లా. లేకపోతే ఇట్లా మేము బ్రతుకుతున్నాం, కానీ చాలా సేపు మేము ఎంతమంది ట్రై చేసినాం, కానీ పెన్షన్ పెట్టుకుందామన్నా మా డాడీ కావలేదు, ఇంతవరకు కాలేదు. రేవంత్ రెడ్డి గారి వల్ల అవుతుందని నమ్మకం మీద ఉన్నాం మేము. చూద్దాం ఎంతవరకు అవుతుంది అన్నది. మీకు వచ్చిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుదాం. థ్యాంక్ యూ. ఓకే అన్న, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. థ్యాంక్ యూ. మరో కాల్. హలో సార్, నమస్కారం సార్. నమస్తే బ్రదర్, ఎక్కడి నుంచి అన్న? నాది వరంగల్ వెస్ట్ అన్న. చెప్పండి అన్న. ఈ ప్రజాపాలనది ఫార్మ్స్ తీసుకుంటున్నారు కదా అన్న, దాని మీద ఒక చిన్న డౌట్ అన్న. ఎందుకంటే మాకు రూమ్ కిరాయి అన్న, మాది ఎప్పుడు ఎక్కడ ఉండేది తెలియదు. రూమ్ లల్లా వీళ్ళు సర్వే ఎప్పుడు చేయబడదో తెలియదు వాస్తవానికి. అవును, తీసుకుంటాను మంచిదే, కానీ సర్వే ఎప్పుడు చేపిస్తారో తెలియదు. ఆ సర్వే చేసే టైంలో మేము ఆ రూమ్ లో ఉంటామో ఉండమో కూడా తెలియదు. ఇల్లు లేదు మనకేం. అవునా? అయితే ఇటువంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా వాళ్ళకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నారు కదండి. సర్వే చేసే ముందు ఆ కాంటాక్ట్ నెంబర్ ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళ సర్వే తీసుకోవాలని వాళ్ళకు ఒక సూచన ఇవ్వాలని నా కోరిక అన్న. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మేము దొరకలేము కానీ, ఇప్పుడు సపోజ్ ఇంటి నెంబర్ కాడికి పోతారు, మేము కాల్ చేసి ఉంటాం, వీళ్ళు లేరని రాసి పంపిస్తారు కదా. ఇప్పుడు అసలైన అర్హులకు రాదు కదా అది. అంతే, వాస్తవం మీరు చెప్పింది.
రైట్ అన్న, థ్యాంక్ యూ. అదే అన్న ఒక దాన్ని చూపి చెప్పండి అన్న కొంచెం. తప్పకుండా. మరో కాల్. హలో. టీవీ ఆపండి అన్న దయచేసి ప్లీజ్. టీవీ ఆపి నాతో మాట్లాడితే సమయం కూడా వృధా అవ్వదు. హలో. హలో నమస్తే అన్న. నమస్తే అన్న, ఎక్కడి నుంచి అన్న? ఆరుమూరా. చెప్పన్నా. అయితే ఇప్పుడు ప్రజాపాలనకి డబ్బులు సరిపోవు అవి అంటున్నారు కదా. సింపుల్ ఏంటంటే వాళ్ళు దోసుకునే బయటకు తీపియాలన్న. దానివల్ల ఏమైతుంది అంటే డబ్బులు సరిపోతాయి, బడ్జెట్ అన్నిటికీ ఓకే అవుతుంది. మళ్ళా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. అవును, ఆయన మళ్ళా రాకపోవచ్చు, కానీ అరే ఇట్లా అవినీతి సొమ్మును బయటకు తీసుకొచ్చిందని ఇంకోటికి భయం ఉంటది. అవును, ఓడన్నా మళ్ళా ఇది చేయాలంటే ఏం లేదు, అవి బయటకు తీయాలి. అవి ఏ రకంగా చూడద్దు. ఉన్నోడికి సోపతి అనేది వదిలేయాల. ఈ 2024 లో ఒక్క కొత్త చేంజ్ ఏంటంటే ఆ అవినీతి దోచుకున్నదంతా బయటకు తీపిస్తే చాలు, అంతే. రేవంత్ రెడ్డికి విగ్రహాలు పెడతారు. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్. మరో కాల్. హలో. హలో అన్నా. అన్న రఘు గారు అన్న. చెప్పండి, ఎవరన్నా? వర్ణి అన్నా. వర్ణి చెప్పన్నా. 101 చేస్తున్నా అని లైవ్ మళ్ళన్న లైవ్ వినకుండా ఉండలేను. రోజు కూడా 100% నాకు తెలిసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో నేను ఒక్కనే ఉండొచ్చు. అన్నా థ్యాంక్ యూ అన్నా, చెప్పండి. అయితే నాకు చిన్న కిరాణా కొట్టున్నది. అయితే ఇప్పుడు నేను యాక్టివ్ కేసు పెడతాము అని చెప్పి నేను రైస్ మిల్ గురించి. అయితే నాకు ఏదైనా ఆఫీసర్ మంచి నంబర్ ఇవ్వండి, నాకు నా నంబర్ కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి, నేను పట్టిస్తా, రోజు పట్టిస్తా రైస్ మిల్లు. రైస్ మిల్లులా? నేను 12 సంవత్సరాలు ఏగిన రైస్ మిల్ల ఎంత అవినీతి అనేది చెప్తా, మొత్తం టోటల్ చెప్తా. నేను నాకు మోసం కూడా అలాగే చేసాడు ఒక రైస్ మిల్ ఈయన వర్ణిలో. ఫస్ట్ పట్టిస్తే ఇప్పుడు ఆడ దగ్గర వడ్లలేవు మొత్తం. ఓకే. నాకు ఎంత మోసం చేసినట్టు చెప్పరాని మోసం చేసిండు అన్న. రైట్. ఓకే అన్న. ఆడికి నమ్ముకొని వచ్చిన నేను 13 సంవత్సరాలు. నాకు ఎంత అవినీతి చేసిండు వాడు, బిల్డింగ్లు కట్టిండు, లంజా కొడుకు. ఓకే రైట్. నా నెంబర్ కాంటాక్ట్ నెంబర్ చూసుకొని. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే. మరో కాల్. హలో. హలో అన్నా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ మాట్లాడొచ్చునా? మాట్లాడొచ్చు కదన్నా. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా మీ గవర్నమెంట్ గురించి బాగా మాట్లాడుతున్నారు అన్నా. అంతేగాక ఏపీ అన్న, ఏపీ సిచ్యువేషన్ ఏంది అక్కడ? ఏపీలో పరిస్థితి ఏందో? ఎలక్షన్లు వస్తున్నట్టున్నాయి. ఏపీలో జగన్ అయితే కొంచెం తప్పుగానే ఉంది. ఖచ్చితంగా ఓడిపోతాడని చెప్పలేము, గెలుస్తాడని కూడా అంతలేదన్నా. ఇప్పుడు షర్మిల పోటీలో ఉంటదట కదా, ఆమె వస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా జగన్ కి? జగన్ కి అయితే ఇబ్బంది అయితే రాదన్నా, జగన్ కి అయితే రాదు, కానీ జగన్ ప్లస్ అవుతుందన్నా. ఓకే. జగన్ ఓటు తీలేదే కదన్నా షర్మిల పోయేది. ఓకే. మొన్న ఆయన రామకృష్ణ రెడ్డి కూడా ఆయన బయటికి పోయి ఆ షర్మిలాని సపోర్ట్ చేస్తున్నాడు, కానీ ఉన్నోళ్ళు సపోర్ట్ చేయరు కదన్నా. ఓకే. షర్మిల వచ్చినంత జగన్ కి ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఆయన వ్యతిరేక ఓటే పక్క పోతుంది. ఓకే. ఇంకన్నా ఇంకేం నడుస్తుంది, ఏం చెప్పాలనుకుంటున్నావు మీరు? అన్న మా అనంతపురం జిల్లా, మా జిల్లా అయితే తప్పుగానే ఉంది. మా ధర్మవరం నియోజకవర్గం. ఓకే రైట్ అన్న. ఇక్కడ 15 కోట్ల అవినీతి జరిగిందన్న మా ఊరు. ఓకేలే, తర్వాత ఫోకస్ చేద్దాం మనం ఏపీ దాని మీద. థ్యాంక్ యూ. అట్లా ఉంటే మాకేమన్నా ఎవరికి ఇక్కడ మీ తెలంగాణలో ఉన్నంత యూట్యూబ్ ఛానల్ మీడియా అట్లా లేదన్న ఇక్కడ. అవునవును, అంటే మీ దగ్గర ఇంకా అంతో ఇంతో మీతో కంపేర్ చేస్తే మాకు కొంచెం బెటర్ అనేమో అనిపిస్తుంది. మీ దగ్గర ఇంకా ఘోరంగా ఉంటుంది. చాలా బెటర్ అన్న, చాలా బెటర్. మల్లన్న గారు మీరు చాలా అసలు మీ చూస్తా అంటే మాది మర్చిపోయి మీ తెలంగాణ చూస్తాడు అన్న. ఓకే. అంటే మీ న్యూస్ కంటే మీరు చెప్పే విధానం, మీరు చెప్పే బయట మీ గవర్నమెంట్ గురించి చెప్పేది, మీరు ఎట్లా చేయాలనే దాని గురించి కూడా మీదైతే ఇంకా బాగుంటుంది. మల్లన్న గారి కంటే మీదే బాగుంటుంది, ఎందుకంటే ఆయన పార్టీ బేస్ చేసుకుని మాట్లాడతాడు. ఓకే. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ అన్ని పార్టీ బేస్ పార్టీగా. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్ అన్న. మరో కాల్. హలో. హలో అన్న. అన్న గుడ్ మార్నింగ్ అన్న, హ్యాపీ న్యూ ఇయర్ అన్న. హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అన్న నేను ఒక 2-3 విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. చెప్పన్నా తొందరగా. ఫస్ట్ మన వీసీ నియామకాలు ఉన్నాయి అన్న,
వాళ్ళందరినీ కొత్త వాళ్ళని పెట్టేశారు అన్న. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎవరు అర్హులు కాదని ఇప్పుడే మార్నింగ్ న్యూస్ లో తిరుమల న్యూస్ లో చెప్పేశారు. అంతకు ముందు కూడా అందరికి తెలిసిన విషయమే, అదొక విషయము. అండ్ సెకండరీ ఇప్పుడు మన 6 గ్యారెంటీలు అప్లికేషన్లు ఉన్నాయి కదా, అది అంత గందరగోళం ఉంది. ముందే కొంచెం క్లారిటీగా చెప్పాల్సింది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2-3 డేస్ అప్లికేషన్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఓన్లీ కొత్త వాళ్ళే అప్లై చేయాలి, పాత వాళ్ళు ఏం అవసరం లేదని ఇప్పుడు చెప్తున్నారు. రేషన్ కార్డు కూడా ఒకటి ఆన్లైన్ లో వస్తుంది అన్నారు, వచ్చింది, తీసుకొని చాలా మంది ఫిల్అప్ చేసి ఇచ్చేసారు. ఇప్పుడేమో అది ఫేక్, ఓన్లీ వైట్ పేపర్ లో రాసిస్తే సరిపోతుందని ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతాయా, వస్తాయా, రాదా, అది ఒక క్లారిటీ ఇవ్వాలి. సో చూడాలి. అంటే ఇప్పుడు దాదాపు ఒక 45 లక్షలేమో నిన్న వచ్చినట్టున్నాయి. నిన్నటి వరకు దాదాపు 1/2 కోటి దాకా వస్తాయని అంటున్నారు. చూడాలి ఎట్లా దాన్ని స్క్రూటినీ చేస్తారు ఏంది అన్నది. కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ లో కొన్ని మిస్టేక్స్ కనబడుతున్నాయి. వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తారనేది మనం వాళ్ళు ఇచ్చిన తర్వాతే చూద్దాం. దాని మీద ఎప్పటికప్పుడు ఫోకస్ చేద్దాం. వస్తున్నాయి, నేను కూడా అట్లనే ఇచ్చాను. అది ఇప్పుడేమో ఫేక్ అని చెప్తున్నా. అది అంటే అట్లా ఇచ్చిన అప్లికేషన్లు రేషన్ కార్డులు వస్తాయా రావా అనేది కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో అన్న, చెప్పండి. టీవీ ఆపండి అన్న, సౌండ్ వస్తుంది, చెప్పు. హలో మరో కాల్. హలో రాజన్న అన్న, ఇప్పుడు ఆటో కార్మికులకు రేపు బడ్జెట్ లో ఎలక్ట్రిక్ బండ్లు ఉంటున్నాయి కదన్నా అన్నా, ఎలక్ట్రిక్ ఆటోలు ఉంటున్నాయి కదన్నా, ఆటో కార్మికులకు ఫ్రీ బస్ పెట్టి వాళ్ళకి డీజిల్ ఖర్చులు కూడా వస్తలేవు కదా. అవును, రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఇస్తా ఉంటుంది. అదే బండ్లను తీసుకొని ఇప్పుడు ఉన్న డీజిల్ బండ్లను తీసుకొని గవర్నమెంట్ బడ్జెట్ లో పెట్టి 1000 రూపాయలు ఈఎంఐ కింద ట్రాన్స్ఫర్ చేసి ఈ బండ్లను కూడా రిటర్న్ తీసుకోవాలి. డీజిల్ బండ్లని, ఈ మోడల్ పోయిన బండ్లు పొల్యూషన్ కూడా అవుతున్నాయి కదా అన్న. అవును, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో బడ్జెట్ లో పెడితే ఈ ఇష్యూని కూడా డైవర్ట్ చేసినట్టు అవుతుంది, వాళ్ళ సమస్య తీర్చినట్టు అవుతుంది. ఓకే, పొల్యూషన్ తక్కువ అవుతుంది. అవును, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, పొల్యూషన్ తక్కువ కావాలి. ఇప్పుడున్న పొల్యూషన్ కు, ఇప్పుడున్న ఆటోలకు ఎంత పొల్యూషన్, వాళ్ళ డీజిల్ బండ్లను పోసి ఆ పోయిన బండ్లకు వాళ్ళకు అన్న ఇప్పుడు ఇస్తే 1000 రూపాయలు కూడా నెలకు ఈఎంఐలో కట్ అయిపోతుంటాయి. అవును అవును, వాళ్ళకి ఆటో ఇచ్చినట్టు ఉంటుంది. ఎలక్ట్రిక్ బండి ఎంత ఉంటుందన్న? ఎలక్ట్రిక్ బండి కాస్ట్ ఎంత అన్న? ఎలక్ట్రిక్ బండి కాస్ట్ ఎంతనో? 2,20,000 నుంచి ఉంటుంది అన్న. మోడల్ బట్టి దాంట్లో 7 సీటర్ కూడా లేవు కదన్నా. ఓహో, ఓకే. మనకి ట్రాలీలని హైవేలో పెద్ద ట్రాలీలకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇచ్చారు కదన్నా. ఓకే ఓకే. ఇంకోటి ఫ్రీ బస్ పెట్టారు కదన్నా. మా మునుగోడు అన్న, మా మునుగోడు నుండి నారాయణపురానికి చండూరుకి ఇక్కడ బస్సులే ఉండవు అన్న. ఇక మా రాజగోపాల్ రెడ్డి చెప్పినాడు చెప్తాడు, మాటలే ఉంటాయి కానీ వెలుగుల ప్రపంచం చూపెడతాడు. ఓకే, నాలుగు నుంచి ఒక బస్సు వేసి ఆ గుట్ట కన్నా అడవులన్నా పోతారు కన్నా అన్ని నుండి వేస్తే ఎక్స్ప్రెస్ చేయమన్నా. మామూలుగా పోయి మగవాళ్ళకి అన్ని వెళ్తారు కదా, వాళ్ళకు కూడా టికెట్ వస్తుంది కదా. ఆయన సొంతూరుకున్న బస్సు 40,000 నుంచి నడిచిన బస్సు కూడా రాజశేఖర్ రాజగోపాల్ సార్ పట్టించుకోకుంటుంది. ఓకే, చూద్దాం. ఆయన సొంత జిల్లా మంత్రి అలా అన్న. అవును, మంత్రి. ఆ బస్సు ఒక బస్సు నడిపిస్తాను నాంపల్లి ఆ మరి కూడా ఎంత ఏరియా నీకు తెలుసు కదన్నా. చూసిర్రు వచ్చిర్రు మునుగోడుకు బస్సు పోతాను ఒక రెగ్యులర్ డీజిల్ నుండి. కరెక్టే, వాస్తవమే. అది హైదరాబాద్ కింద దగ్గర ఉంది, బస్సు లేదంటే సిగ్గు తప్పినట్టే మనం. ఓకే, సమస్యలు ఆయన జీవన ప్రపంచం చూపెడతారు. వచ్చిన నెలకే ఇంజనీరింగ్ కాలేజీలు అన్నాడు, ఒక ఇంటర్ కాలేజ్ ఉంది కదా మునుగోడ్ల గవర్నమెంట్ కు. అవును, రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాళ ఈ పబ్లిక్ రియాక్షన్. సో ప్రజలు చాలా గమనిస్తూ ఉన్నారు. సో ఈ ప్రభుత్వం ప్రజలు సైలెంట్గా ఉన్నది అని కూడా ఇంకా డిలే చేసుకుంటూ వెళ్ళొద్దు. తక్షణం ఏవైతే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. 1కి 10 సార్లు ఆలోచించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం రాబోయే రోజుల్లో ఎట్లా వీళ్ళు ముందుకెళ్తారన్నది. దాన్ని బట్టి మన వాయిస్ ఇంకా పెంచే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా వీళ్ళు చేస్తారన్న ఒక ఆశిస్తూ మనం మాట్లాడుతూ ఉందాం. దాంతోపాటు ఎప్పటికప్పుడు జరిగిన తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం కూడా చేద్దాం 100%. ముఖ్యంగా చాలామంది కామెంట్ సెక్షన్లో రైతు బంధు గురించి అడుగుతున్నారు. గవర్నమెంట్ ఇవ్వలేని పక్షంలో, ఇవ్వలేని మీన్స్ 100% ఇస్తారు, దాంట్లో డౌట్ లేదు. డిలే జరుగుతున్నప్పుడు ప్రజలకి చెప్పాలి, ఇగో పలానా డేట్లోపు వేస్తామంటే ప్రజలు ఇంకా వెయిట్ చేయరు కదా. ఊకే ఫోన్లు చూసుకొని మెసేజ్ వచ్చిందా అని ఈ ఇబ్బంది ఎందుకు, ఏదో ఒక రకంగా వాళ్ళు గెట్ ఆన్ అవుతారు.
మీరు ఫలానా డేట్ లోపు వస్తుంది అని అంటే ఆ రోజు వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. సో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలా, క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు, ఇస్తలేరు, జనాలు ఏమో అడుగుతున్నారు. సో ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది.